మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదవ్వగా తాజాగా ఏసీబీ అధికారులు మరో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్టు వ్యవహారం సంచలనంగా మారగా తాజాగా మరో కేసులో చంద్రబాబు నాయుడిని A1 గా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం టీడీపీ వర్గాలను కుదిపేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఖజానాకు 114 కోట్లు నష్టం వాటిల్లిందని సిఐడి అధికారులు ఛార్జ్షీట్ రెడీ చేశారు. మొత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టు వ్యయం 330 కోట్లు కాగా 114 కోట్లు చంద్రబాబు కారణంగా నష్టం కలిగిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. వేమూరి హరికృష్ణని నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హరికృష్ణని నియమించారని తెలిపింది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతినిచ్చారని, ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకి ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు సిఐడి అధికారులు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని సిఐడి ఆరోపించింది. వేమూరి హరికృష్ణ టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టులో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టెరాసాఫ్ట్ కు ఈ ప్రాజెక్టు వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సిఐడి తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నేరపూరితమైన ఆలోచనతోనే గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా వి హరికృష్ణ ప్రసాద్ను నియమించారని, ప్రాజెక్ట్ అంచనా, వస్తువులకు మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టెండర్ ను కట్టబెట్టారని, మిగతా టెండర్ దారులు గొడవ చేయకుండా టెరాసాఫ్ట్ కంపెనీ వారికి ముడుపులు ఇచ్చిందని తెలిపారు. దగ్గర పడుతున్న ఎన్నికలకు చంద్రబాబు పార్టీని, అభ్యర్థులను సన్నద్ధం చేస్తున్న తరుణంలో ఇటువంటి కేసులు చుట్టుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.